ఈరోజు విషయం ఏందంటే, మనం చిన్న పనుండి హైదరాబాద్ దాకా వచ్చాము. ఇక్కడి నుంచయితే వేరే లొకేషన్‌కెళ్ళాలి మనం. ఇంకా మెట్రోలో వెళ్ళడమేను. ఏందో ఈ జనాభా అయితే పిచ్చొచ్చేస్తుంది ఈళ్ళని చూస్తుంటే అయితే. మొత్తానికి మన లొకేషన్‌కైతే రీచ్ అయ్యాము. మళ్ళీ ఇక్కడి నుంచి ర్యాపిడో పెట్టుకొని ఇంకో దగ్గరికెళ్ళాలా. అక్కడికి వెళ్ళగానే ఈళ్ళేందంటే, ఒక 1 అవర్ వెయిట్ చేయమ్మా అని అన్నారు. సర్లే ఇంక మనం పీకే పనేముందని చెప్పి ఉండే ఈ కమ్యూనిటీ మొత్తం తిరిగాము. కార్లయితే చిన్నంగా లేవు ఇక్కడ. పిచ్చి పిచ్చిగా ఉండాయి. ఇంటికి ఒక బెంజు, బీఎండబ్ల్యూ అయితే ఖచ్చితంగా ఉంది. రేంజ్ రోవరు, డిఫెండరు, పోర్చా, ఫెర్రారీ ఏదేదో ఉండాయి. అసలు ఈటిలిని చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది నాకైతే. వీళ్ళింత డబ్బు ఎలా సంపాదిస్తున్నారు? ఎలా సంపాదిస్తే ఏముంది? చూడండి వాటిలిని చూస్తుంటేనే పిచ్చెక్కిపోతుంది. భయంకరంగా ఉండే కార్లయితే. ఇది చూడండి ఈ కారు జీ వ్యాగనో ఏదో ఉంది. కారు కాదబ్బా దగ్గర నుంచి చూస్తుంటే. ఇక్కడి నుంచి అయితే ఇంకో లొకేషన్‌కి తీసుకెళ్ళాడు మా ఫ్రెండు. ఇక్కడ చూడండి ఇవి ఎట్టుండాయో. ఏందో బొమ్మలు పెట్టినట్టు పెట్టేసుండారు. ఇక్కడ ఒక అరగంట వెయిట్ చేయమని చెప్పాడు. ఏందో ఈ వెయిటింగ్ అయితే. ఎంతసేపు వెయిట్ చేయాలి సార్? చెప్పానా ఉండమని? అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. బాగా టైం అయిపోయింది. ఇంకా తిందామని అయితే ఇక్కడికొచ్చాము. ఇక్కడ చూడండి ఈ జనాభా అయితే ఎంతమంది ఉండారో. షిట్! ఆనియన్ అయితే తెచ్చాడు. బిర్యానీ ఎప్పుడు తెస్తాడు? 9:30 అయ్యింది. ఇంకా రాడేర్రా వాడు. రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడా? ఏ కాలం అయితే ఉంది మొత్తానికి తెచ్చాడు. వీటిని లైట్‌గా పైన తట్టేసాము. ఇంకా లాస్ట్‌లో మనోడిని బిల్లు కట్టమంటే ఈ మాట అంటున్నాడు. డబ్బా నేను కట్టలేక కాదు, కడితే నేను ఒక్కడనే మంచోడిని అవుతాను, కానీ నువ్వు కూడా మంచోడు కావాలిగా. అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఎండ చూడండి చంపేస్తుంది ఎండ అయితే. అందుకని ఒక గ్రేప్ జ్యూస్ని మేము కూడా చంపేసి నైట్ అయిపోయింది. ఇంకా నైట్ ఏంటంటే బటర్ నాను బటర్ చికెన్తో లైట్గా తట్టేసాము. ఇంకా మళ్ళీ ఇన్స్టామార్ట్లో వచ్చి ఒక టెంకాయి డార్క్ చాక్లెట్ పెట్టుకున్నాం వేడి తగ్గుతుందని. దాన్ని కూడా లైట్గా తట్టేసాము. ఈ వీడియోకి ఇంతే మామ ఉంటా.